ఫ్రెండ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ 17th క్లాస్లో యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్టార్ట్ పక్కన మనకు సెర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. మనకి ఫస్ట్ హోమ్ పేజ్ కనబడుద్ది. ఇక్కడ మనకి బెస్ట్ సెల్లింగ్ గేమ్స్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇందులో మనకి కింద ఫ్రీ అని ఉంటే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అదే మనీకి వచ్చేటప్పటికి ఇది ఎంత పెట్టి పర్చేస్ చేయాలి అన్నది ఆ మనీ ఇక్కడ డిస్ప్లే అవుద్ది. ఈ ఫ్రీలో కూడా కొన్ని డెమో వెర్షన్స్ ఉంటాయి. మనం 1 డే కానీ 2 days వరకు కానీ ఫ్రీగా ఆడుకున్న తర్వాత మనీ పర్చేస్ చేసేలాగా రన్ అవుతాయి. కింద చూసుకున్నారు అంటే బెస్ట్ సెల్లింగ్ యాప్స్, అలాగే మన కింద టాప్ ఫ్రీ యాప్స్ లో వాట్సాప్, చాట్ జీపీటీ ఇలాగా మనకు హోమ్ పేజ్ లో బాగా పాపులర్ అయ్యి ఉన్నాయన్నీ హైలైట్ అవుతాయి. మీరు లెఫ్ట్ సైడ్ పైన హోమ్ కింద చూసారు అంటే యాప్స్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మనం వేరే పేజీలోకి వెళ్తాం. ఇక్కడ మనకి విఎల్సి మీడియా ప్లేయర్ ఉంది కదా, ఇది ఫ్రీయే. ఇది ఇన్స్టాల్ చేసుకొని మనం లైఫ్ టైం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు కావాల్సింది సెర్చ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటది. మీరు డైరెక్ట్ గా మీకు గూగుల్ క్రోమ్ కావాలి అన్నా, మోజిల్లా కావాలి అన్నా సెర్చ్ చేసేయచ్చు. లేదంటే బ్రౌజర్స్ అని టైప్ చేయండి. ఇలా బ్రౌజర్స్ అని సెర్చ్ చేయగానే మనకి అన్ని బ్రౌజర్స్ హైలైట్ అవుతాయి. ఇందులో మీకు కావాల్సిన బ్రౌజర్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఫ్రీ అని సెర్చ్ చేశారు అనుకోండి, మనకి ఏమైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఫ్రీ ఉంటే ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఇక్కడ మనకి పవర్ డైరెక్టర్ వచ్చింది, ఇది ఫ్రీయే. మూవీ మేకర్ వచ్చింది, ఇది ఫ్రీయే. ఇక్కడ వండర్ షేర్ ఫిల్మోరా వచ్చింది. ఇది వచ్చేటప్పటికి డెమో వెర్షన్ ఇస్తాడు. మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన మన వీడియో మీద వండర్ షేర్ ఫిల్మోరా అని వాటర్ మార్క్ వచ్చింది. నాకైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ కావాలి. మోజిల్లా అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కనబడుతుంది కదా, దీని మీదకి వెళ్ళంగానే ఇక్కడ గెట్ అని వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ప్రిపేరింగ్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. మనకి 20% ఇన్స్టాల్ అయింది. ఇలాగా మనకి 100 వచ్చేదాకా వెయిట్ చేయడమే. నాకు ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఓపెన్ మీద అయినా క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. లేదంటే మనకి ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్లు కానీ యాప్స్ కానీ మనకి స్టార్ట్లో ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫైర్ ఫాక్స్ దగ్గరికి వెళ్ళాలి. మీరు మౌస్తో కిందకి ఇలా స్క్రోల్ చేసైనా వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ చేసేయండి. ఫైర్ ఫాక్స్ అన్నా కూడా కనబడుద్ది. లేదంటే ఇక్కడ మనకి ACF ఇలాగా ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి కదా, ఒక దాని మీద క్లిక్ చేయండి. మనకి ఫైర్ ఫాక్స్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్ మీద క్లిక్ చేయగానే ఎఫ్ మీద ఉన్న యాప్స్ సాఫ్ట్వేర్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇందులో ఫైర్ ఫాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ అయిపోద్ది. ఈ బ్రౌజర్ లోకి వెళ్ళాలి అంటే పద్దాక స్టార్ట్ లోకి వెళ్ళి ఆల్ యాప్స్ లోకి వెళ్ళి ఫైర్ ఫాక్స్ లోకి రావాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది నాకు షార్ట్ కట్ లో వచ్చేవాలి అంటే దీని మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అన్నాం అనుకోండి, మనకి స్టార్ట్ లో యాడ్ అయిపోద్ది. ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఉంది కదా, అలాగే నాకు టాస్క్ బార్ మీద కూడా యాడ్ అవ్వాలి అంటే దీని మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్ అన్నాము అంటే మనకి టాస్క్ బార్ మీద కూడా యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ దీని పొజిషన్ మార్చాలి అంటే 1 టైం క్లిక్ చేసి మీకు నచ్చిన పొజిషన్ లో, ఒకవేళ మీకు ఫస్ట్ కావాలనుకోండి ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. లేదంటే మనం రైట్ క్లిక్ చేసి మూవ్ టు ఫ్రంట్ అన్నా కూడా మనకి ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం టాస్క్ బార్ మీద నుంచి కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్ లోకి వెళ్ళాలి అన్నా యూట్యూబ్ లోకి వెళ్ళొచ్చు. అవసరం లేదు ఇది నాకు అన్ఇన్స్టాల్ అయిపోవాలి అంటే మనం సింపుల్ గా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మనకి స్టార్ట్ పక్కన సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ లో యాడ్ ఆర్ రిమూవ్ అని టైప్ చేయగానే ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. మనకు కావాల్సింది ఏంటి? ఫైర్ ఫాక్స్. ఇక్కడ సెర్చ్ యాప్స్ లో డైరెక్ట్ గా టైప్ చేసేయచ్చు. ఫైర్ ఫాక్స్ అన్నారు అంటే కనబడిపోద్ది. ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నాము అంటే అన్ఇన్స్టాల్ అయిపోద్ది. నాకు అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు టాస్క్ బార్ మీద చూసినా అలాగే స్టార్ట్ లో చూసినా మీకు ఎక్కడ కనబడదు. మీకు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.